హాయ్ గైస్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఏంటిదంటే మనకు రీసెంట్గా థియేటర్స్ పెద్ద మూవీస్ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందనే తెలుసుకుందాం. పెద్ద మూవీస్ అంటే మనకు వార్ 2, కూలీ, హరిహర వీరమల్లు, కింగ్డమ్, జూనియర్ ఈ మూవీస్ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందనే తెలుసుకుందాం. సో వీడియోలో వెళ్ళే ముందు ఈ వీడియో ఒక నచ్చినట్టు తప్పకుండా ఒక లైక్ చేసుకోండి. అండ్ ఇట్లాంటి తొందరగా మూవీస్ ఓటీటీ రిలీజ్ డేట్ కావాలంటే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆల్ పెట్టుకోండి. సో ఫస్ట్ మూవీ అప్డేట్ హరిహర వీరమల్లు మూవీ అనమాట. సో ఈ మూవీలో హీరోగా వచ్చేసి పవన్ కళ్యాణ్ గారు అయితే యాక్ట్ చేయడం అయితే జరిగింది. అండ్ ఈ మూవీ థియేటర్స్ మంచి హిట్ అయితే అయింది. అండ్ ఈ మూవీ నుంచి అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ కూడా వచ్చేసింది. సో ఈ మూవీ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే మనకు ఆగస్టు 15వ తారీఖున అయితే పక్కాగా అయితే మనకి హరిహర వీరమల్లు మూవీ అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ ఓటీటీ రేట్స్ అయితే మనకి అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే మనకు ఆగస్టు 15వ తారీఖున అయితే పక్కాగా అయితే హరిహర వీరమల్లు మూవీని అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. నెక్స్ట్ మూవీ అప్డేట్స్ జూనియర్ మూవీ అనమాట. సో ఈ మూవీలో హీరోయిన్గా వచ్చి మనకు శ్రీలీల గారు అయితే యాక్ట్ చేయడం అయితే జరిగింది. అయితే ఈ మూవీ థియేటర్స్ మంచి హిట్ తో కూడా ఈ మూవీ అయితే థియేటికల్ రన్ అయితే కంప్లీట్ అయితే చేసుకుంది. సో ఈ మూవీ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే ఈ మూవీ ఓటీటీ రేట్స్ని కూడా మనకు అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు తీసుకోవడం అయితే జరిగింది. అండ్ అఫీషియల్గా ఓటీటీ రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ అయితే చేసేసారు. సో ఈ మూవీ వచ్చి మనకు ఆగస్టు 16వ తారీఖు నుంచి అయితే పక్కాగా అయితే జూనియర్ మూవీ అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో జూనియర్ మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు అండ్ ఈ మూవీని థియేటర్లో మిస్ అయిన వాళ్ళు మనకైతే జూనియర్ మూవీ అయితే 16వ తారీఖున అయితే పక్కాగా అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో నెక్స్ట్ మూవీ అప్డేట్స్ కింగ్డమ్ మూవీ అనమాట. సో ఈ మూవీలో హీరోగా వచ్చేసి విజయ్ దేవరకొండ గారు అయితే యాక్ట్ చేయడం అయితే జరిగింది. సో ఈ మూవీ నుంచి అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే వచ్చేసింది. సో ఈ మూవీ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే ముందుగా ఈ మూవీ ఓటీటీ రేట్స్ని అయితే మనకు నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే తీసుకోవడం అయితే జరిగింది. సో వాళ్ళు అఫీషియల్గా ఓటీటీ రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ అయితే చేశారు. ఆగస్టు 28th నుంచి అయితే పక్కాగా అయితే మనకు ఈ కింగ్డమ్ మూవీ అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో నాకు తెలిసి కింగ్డమ్ మూవీ కోసం చాలా మంది అయితే ఈగర్గా అనేది వెయిట్ అనేది చేస్తూ ఉంటారు. సో మీ అందరికీ అయితే మనకు ఆగస్టు 28వ తారీఖు నుంచి అయితే పక్కాగా అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. నెక్స్ట్ మూవీ అప్డేట్స్ సయ్యారా మూవీ అనమాట. సో ఈ మూవీ మనకి రీసెంట్గా థియేటర్ బ్లాక్ బస్టర్ హిట్ అయిందని మీ అందరికీ తెలిసింది. ఏకంగా 400 కోట్లు అయితే కలెక్ట్ అయితే చేసింది. సో ఇది ఒక బాలీవుడ్ మూవీ. సో బాలీవుడ్ మూవీస్ అనేవి చాలా లేట్గా అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతాయి. సో 2 months తర్వాత అయితే మనకి మూవీ అయితే ఓటీటీలోకి రిలీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో ఈ ఆగస్ట్ మంత్లో అయితే మనకి మూవీ అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే కాదు. సో ఈ మూవీ ఓటీటీ రైట్స్ అయితే మనకు నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే తీసుకోవడం అయితే జరిగింది. సెప్టెంబర్ ఫస్ట్ వీక్ నుంచి అయితే పక్కాగా అయితే మనకు సయ్యారా మూవీ అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. ఫస్ట్ మూవీ అప్డేట్స్ మహావతార్ నరసింహ మూవీ అనమాట. సో ఈ మూవీ మనకు రీసెంట్గా థియేటర్లోకి అయితే రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది. ప్రెసెంట్ ఇప్పుడు దాకా అయితే మనకు థియేటర్లో అయితే రన్ అయితే అవుతుంది. సో ఈ మూవీ ఏకంగా 150 కోట్లు అయితే కలెక్ట్ అయితే చేసేసింది. సో ఈ మూవీకి పెట్టిన బడ్జెట్ వచ్చేసి 15 కోట్లు అయితే మనకైతే ఈ మూవీ ఏకంగా 150 కోట్లు అయితే కలెక్ట్ చేసి ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ హిట్గా అయితే మనకి ఈ మూవీ అయితే నిలిచింది. సో ఈ మూవీ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే మనకి ఆగస్ట్ మంత్లో అయితే అస్సలు రిలీజ్ అయితే కాదు. సో ఈ మూవీ ఓటీటీ రైట్స్ అయితే మనకు నెట్ఫ్లిక్స్ వాళ్ళు తీసుకోవడం అయితే జరిగింది. ఇంకా అఫీషియల్గా ఓటీటీ రిలీజ్ డేట్ అయితే అనౌన్స్ అయితే చేయలేదు. కానీ సో అగ్రిమెంట్ ప్రకారం అయితే మనకు నెక్స్ట్ మంత్ అయితే సెప్టెంబర్ నుంచి అయితే పక్కాగా అయితే ఈ మూవీ రిలీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. అంత లోపల మనకు ఓటీటీ రిలీజ్ డేట్ అయితే వాళ్ళైతే అనౌన్స్ అయితే చేసేస్తారు. సో ఆ డేట్ వచ్చినప్పుడు వీడియో అయితే పక్కాగా అయితే చేస్తాను. నెక్స్ట్ మూవీ అప్డేట్స్ రితిక్ రోషన్ అండ్ ఎన్టీఆర్ గారు హీరోగా యాక్ట్ చేసిన వార్ 2 మూవీ అనమాట. సో ఈ మూవీ మనకు రీసెంట్గా థియేటర్లోకి అయితే రిలీజ్ అయితే అయింది. అయితే ఈ మూవీ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే ముందుగా ఈ మూవీ ఓటీటీ రైట్స్ని అయితే మనకు అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు తీసుకోవడం అయితే జరిగింది. సో వాళ్ళు ఏకంగా మనకు 10 weeks అనేది అగ్రిమెంట్ అనేది రాసుకోవడం అయితే జరిగింది. సో లెక్క ప్రకారం చూసుకుంటే మనకు ఈ మూవీ అయితే ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే మనకు 2 months తర్వాత అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఇది ఒక బాలీవుడ్ మూవీ. బాలీవుడ్ మూవీస్ అన్ని కూడా మనకు 2 months తర్వాతనే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతాయి. సో ఈ మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందంటే మనకు అక్టోబర్ ఫస్ట్ వీక్ నుంచి అయితే పక్కాగా అయితే మనకి వార్ 2 మూవీ అయితే రిలీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో లెక్క ప్రకారం అయితే మనకు ఆ డేట్ అయితే మనకైతే ఈ మూవీ అయితే రిలీజ్ అయితే కావాలి. సో ఈ ముందు అయితే మనకు ఎటువంటి డేట్స్ అప్డేట్ చేసినా మనకు వీడియోస్ అనేవి చేస్తూ ఉంటాను. వీడియోస్ కావాలనుకుంటే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో లాస్ట్ మూవీ అప్డేట్స్ కూలీ మూవీ అనమాట. సో ఈ మూవీలో హీరోగా వచ్చేసి మనకి రజనీకాంత్ గారు అయితే యాక్ట్ చేయడం అయితే జరిగింది. సో ఈ మూవీలో చాలా పెద్ద యాక్టర్స్ కూడా యాక్ట్ చేశారు. అయితే మూవీ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే మనకు రీసెంట్గానే థియేటర్లో ఇది మంచి టాక్ అయితే థియేటర్లో అయితే రన్ అయితే అవుతుంది. అయితే ఈ మూవీ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే మూవీ ఓటీటీ రైట్స్ కూడా మనకి అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు తీసుకోవడం అయితే జరిగింది. సో వాళ్ళైతే మూవీ ఏకంగా 1 month అనేది అగ్రిమెంట్ రాసుకోవడం అయితే జరిగింది. సో లెక్క ప్రకారం చూసుకుంటే మనకు సెప్టెంబర్ ఫస్ట్ వీక్ నుంచి అయితే పక్కాగా అయితే మనకి మూవీ ఓటీటీలోకి అయితే రిలీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో ఇది లోపల మనకు అమెజాన్ ప్రైమ్ వీడియో అఫీషియల్గా ఓటీటీ రిలీజ్ డేట్ అయితే అనౌన్స్ అయితే చేస్తారు. అనౌన్స్ చేసినప్పుడు వీడియో అయితే పక్కాగా అయితే చేస్తాను.